హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రావ్ బహదూర్ మూవీ గురించి తెలుసుకుందాం. రావ్ బహదూర్ ఇది ఈ మధ్యకాలంలో మోస్ట్ హైప్ ఇచ్చిన మూవీ. అంటే ఘట్టంనేని మహేష్ బాబు ప్రొడక్షన్స్ తోటి జిఎంబి ప్రౌడ్లీ సేస్ అని మహేష్ బాబు ట్రైలర్ లో ప్రీ రిలీజ్ టీజర్ లో చెప్పారు. సో అండ్ ఇంకా నేను కొన్ని వీడియోస్ చూసా. ఆ వీడియోస్ చూసి సరే వెళ్దాం, మూవీ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు నేను తోడునే వెళ్ళాను. రిలీజ్ డే రోజున వెళ్ళాను మూవీకి, జూలై 3. సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. సో చూడకుండా అయితే మాట్లాడలేదు, చూసే మాట్లాడతాను. రావ్ బహదూర్ ఈ సినిమా మెయిన్ విషయం మనం మాట్లాడుకోవాలంటే యాక్టర్ సత్యాన్న గురించి నేను ప్రీవియస్ మూవీస్ అంత తక్కువ చూసాను. అయితే నేను కింగ్డమ్ మూవీకి వెళ్ళినప్పుడు నేను విజయ్ దేవరకొండను మానేసి, టు బి ఫ్రాంక్లీ చెప్తాను, విజయ్ దేవరకొండని చూడడం మానేసి ఐ వాజ్ కనెక్టెడ్ విత్ సత్య. బ్రిలియంట్ పర్ఫార్మర్. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, వావ్, ఈజ్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్. రావ్ బహదూర్ మూవీ మీద సత్యన పాడ్కాస్ట్ ఒకటి చూశాను, రా టాక్స్ విత్ వంశీ ఆ సినిమా యూట్యూబ్ ఛానల్లో. డైరెక్టర్ మహా గురించి కూడా పాడ్కాస్ట్ వాటిలో ఇంటర్వ్యూ, మూవీ ఇంటర్వ్యూస్ వాటిలో చూసాను. డైరెక్టర్ మహా గురించి మూవీ ఇంటర్వ్యూస్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ లో చూసాను. అతను కూడా ఒక మిడిల్ క్లాస్ మనలాగే. తను చెప్పిన దాన్ని బట్టి తను అపోలో ఫార్మసీలో ఎక్కడ వర్క్ చేస్తూ అటు నుంచి అటు మూవీ ఏదో కొన్ని ఉంటాయి కదా మూవీకి సంబంధించినవి, లైట్ బాయ్స్ అలాగే బస్సెస్ వెళ్తుంటే అందులో ఎక్కేసి వెళ్ళిపోయాడు మూవీ ఎలాగైనా తెద్దామని. సో ఇతను డైరెక్టర్ మహా ఫస్ట్ తీసిన మూవీ వచ్చిందంటే కేర్ ఆఫ్ కంచరపాలెం. సో మీరు చూడకపోతే ఒకసారి చూడండి, దట్ ఈస్ ద బెస్ట్ మూవీ అనమాట. అసలే 5 డిఫరెంట్ స్టోరీస్ అనుకుంటాం కేర్ ఆఫ్ కంచరపాలెం గురించి, కానీ 5 డిఫరెంట్ స్టోరీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు వన్ అనమాట. సో అది ఒక కొత్తగా తీసాడు అనమాట. అసలు అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. మీరు మూవీ చూస్తున్నప్పుడు కూడా 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ లాగా కనబడుతుంది. సో డైరెక్టర్ మహా మీద కూడా నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో సత్యాన్న మహా వీళ్ళిద్దరే నాకు, మన హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ ఇంకెంత మించి తెలియదు. కాకపోతే వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అంటే ఏం లేదు, కొంచెం స్లోగా ఉంటుంది, బాగా స్లో ఫేస్ లో ఉంటుంది. ఎందుకంటే మనకి డీటెయిలింగ్ ఇస్తారనమాట, ప్రతిదీ డీటెయిలింగ్ ఇస్తారు. ఎంత డీటెయిలింగ్ ఇస్తారంటే 1.5 hours నీకు డీటెయిలింగ్ మీదే ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు చూపించే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది అనమాట. మైండ్ సంబంధించిన ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి విజువల్స్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ హాఫ్ స్టోరీ స్టార్టింగ్ కోసం మీరు ఫస్ట్ హాఫ్ చూడాలి. సో ఫస్ట్ హాఫ్ లో మీరు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో అనుమానం పెనుభూతం అన్న కాన్సెప్ట్ లో ఈ సినిమా ఉంటది. రావ్ బహదూర్ అన్న క్యారెక్టర్ కి ఒక అనుమానం వస్తుంది, తనకి పుట్టిన రెండో కొడుకు నిజంగా తన కొడుక కాదా అన్న కాన్సెప్ట్ మీద తనకి వచ్చిన అనుమానం తోటి సినిమా అంతా జరుగుతుంది. యాక్చువల్లీ అతను క్యాన్సర్ పేషెంట్, చనిపోతాడు అనుకున్నవాడు చనిపోడు. అతనికి అబ్సెషన్ ఉండిపోదు అనమాట, అది ఎవరు కొడుకు అన్న దాని మీద ఉండిపోతాడు తప్ప ముందుకి వెనక్కి ఒంట్లో బాగోపోవడం, ఇలా బాగోపోవడం ఏముండదు. తనకు అనుమానంతోనే బతికేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోటి, అందరూ తనకు మెంటల్ వచ్చేసింది, మెంటలోడు అనుకుంటూనే ఉంటారు. కానీ మీరు సత్య పర్ఫార్మెన్స్ చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనమాట. అసలు మీరు పేరే పెట్టలేరు సత్యకి. ఈ మూవీలో 5-6 వేరియేషన్స్ లో ఉంటుంది. ఆ 5-6 యంగ్ నుంచి, టీనేజ్ నుంచి చనిపోయే వరకు ఒక పర్సన్ ఎన్ని విధాలుగా చేంజ్ అవుతాడు, అన్ని విధాలుగా తన యాక్టింగ్ పర్పస్ కానీ, లుక్స్ పరంగా కానీ, మేకప్ పరంగా కానీ జీవించేసాడు ఇంకా సత్య. ఇంక మీరు అందులో డౌట్ పడడం అసలు లేదు. మీరు స్టోరీని పట్టించుకోరు, సత్యదేవ్ ఒక క్యారెక్టర్లకి ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. కానీ ఇక్కడ నేను స్టోరీ గురించి చెప్పాలనుకోవట్లేదు. ఈ మూవీని మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను స్టోరీ చెప్పను, మీరు అంతా చూసిన తర్వాత మీరే రిలీజ్ అవుతారు. ఇది మూవీని మీరు ఎలా చూడొచ్చు అంటే, మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి అన్నది తెలుస్తుంది అనుకుంటాం, కానీ క్లైమాక్స్ లో టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఇంత స్ట్రగుల్, ఎంత చేసి, ఇంత రాద్ధాంతం చేసిన తర్వాత తెలుస్తుంది మనకి. క్లైమాక్స్ చూడండి మీరు, చాలా బాగుంటుంది క్లైమాక్స్. అండ్ మూవీని మెయిన్ గా చూడాల్సింది సత్య గురించి, మహా గురించి. వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అండ్ మూవీ ఓవరాల్ గా నన్ను అడిగితే కొత్తగా ఉంటది అనమాట సినిమా చూడడానికి, కొత్తగా ఉంటుంది. అండ్ 2.5-3 hours మూవీలో 1.5 hour మీకు డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, సినిమా గురించి మాట్లాడడం చాలా ఎక్కువ మాట్లాడాలి, కానీ అట్లీస్ట్ వన్ టైం మీరు వెళ్ళి ఆ కొత్తతనాన్ని, ఆ యాక్టింగ్ ని, పర్ఫార్మెన్స్ ని, ఆ స్క్రీన్ ప్లే ని, ఆ మ్యూజిక్ ని మీరు వెళ్ళి చూస్తేనే మీకు బెటర్ గా ఉంటుంది. వినడం బానే ఉంటది, ఇప్పుడు స్టోరీ గురించి వినడం అలా చెప్పడం, కానీ మూవీ ఈజ్ ఏ విజువల్ మీడియా. మీరు చూస్తేనే ద బ్యూటీ బయటపడుతుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా తీశారంటే అంత బ్యూటిఫుల్ గా తీశారు సినిమా. 1 hour స్లో ఫేస్ లో వెళ్తుంది తప్ప ఇంకా సినిమాకి డిసడ్వాంటేజెస్ ఏమి లేవు. సినిమా అయితే సూపర్ ఉంది, కొత్తగా ఉంటుంది. మిమ్మల్ని మీ మూవీ అయిపోయి వచ్చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మూవీ వెంటాడుతూనే ఉంటుంది. ఇలా చేసాడు, అలా చేసాడు అన్నది. నేనే జూలై 3 చూసా, దాకా నాకు మూవీ గుర్తుందంటే చూడండి. ఈ మధ్య ఉన్న మన టైం బిజీ షెడ్యూల్స్ లో వాటిలో మన అలా ఏమి గుర్తున్నాయి,
అలాంటిది మూవీ గుర్తుందంటే మూవీ ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో యాక్టర్ సత్యదేవ్ చెప్పింది, మహా చెప్పింది, డైరెక్టర్ చెప్పింది, మహేష్ బాబు గారు చెప్పింది, అంతా సూపర్ అనమాట. ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. సో మీరు వెళ్ళి చూస్తేనే అది ఫీలింగ్ తెలుస్తుంది. నా ఒపీనియన్ అయితే ఈ మూవీ కొత్తగా ఉంటది, బటర్ గా ఉంటది, కొంచెం స్లోగా ఉంటది. డైజెషన్ ఇప్పుడు మనం ఏమైనా తిన్న తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అది డైజెస్ట్ అవుతేనే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఆ ఆ మైండ్ సెట్ లో వెళ్ళి చూడండి, సినిమా చాలా బాగుంటది. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళొద్దు. ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. ఒక కొత్త మూవీ చూస్తున్నట్టు, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. వెళ్ళాక మీరే రిలీజ్ అవుతారు. మూవీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా మనం జెన్యున్ రివ్యూ ఇస్తాం కాబట్టి మనం అంతకు మించి సూపర్ ఇలా రాటన్ టమాటోస్ లాగా అట్లా మూవీస్ సంబంధించిన అలాగా రివ్యూ లేం. కానీ నేను చెప్పినట్టు 3 hours లో 1.5 hour తీసేస్తే మూవీకి 5/5 రివ్యూ ఇవ్వచ్చు. ఆ 1 hour యాడ్ చేస్తే 3.5/5 ఇవ్వాలి. సో ఇది మై జెన్యున్ రివ్యూ. నేను ఈ సినిమాని చూడకుండా అయితే చెప్పట్లేదు, చూసే చెప్తున్నాను. సినిమా అయితే కొత్త ఫార్మాట్ లో ఉంటది. సో మీరు వెళ్ళిన తర్వాత మీకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరే రిలీజ్ అవుతారు. ఓకే, ఒక డిఫరెంట్ ఫిలిం చూసాం మనం అన్న కాన్సెప్ట్ లోనే ఉంటారు. ఆ డిఫరెన్స్ తెలుగు సినిమాలో ఇది ఒక రా బహదూర్, ఒక డిఫరెంట్ ఫిలిం. ఇది మీరు ఇలాగే గుర్తుంచుకోవాలి. అండ్ యాక్టర్ సత్య, డైరెక్టర్ మహా చించేశారు. స్టోరీ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అనుమానం పెనుభూతానికి సంబంధించిన స్టోరీ ఎంతకన్నా బాగా ఎవడు చెప్పలేడు. సో అనుమానం పెనుభూతం అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది. తన కొడుక కాదా అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీకు తెలుస్తుంది ఎవరు కొడుకు అని. మీరు వెళ్ళాక మీకు అర్థమవుతుంది అనమాట. అది క్లైమాక్స్ చాలా బ్యూటిఫుల్ గా తీశారు. సో ఇది నా జెన్యున్ రివ్యూ ఆన్ రావ్ బహదూర్. సో మీరు మూవీ చూసినట్లయితే మీకేమనిపించిందో మీరు మన కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు. ఇది కేవలం నా ఒపీనియన్. ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకి, మై ఇండివిజువల్ ఒపీనియన్. రావ్ బహదూర్ ప్లీజ్ గో అండ్ వాచ్. థియేటర్ లో ఉన్నప్పుడు ఇలా చూడండి. థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూడాలి అంటే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రాదు, ఆ మొబైల్ స్క్రీన్ లో రాదు, టీవీలో రాదు. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. అట్లీస్ట్ 1 time అయినా చూడాలి. మీరు చూస్తేనే మీకు ఆ ఒక హై మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ఆ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఆ విజువల్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇది బాహుబలి అంత విజువల్ ట్రీట్ కాదు, కానీ ది బెస్ట్ విజువల్ ట్రీట్. ఓకే దెన్ ఇంకొక వీడియోలో ఇంకో మూవీ రివ్యూ గురించి తెలుసుకుంటాను. బాయ్.